ఆత్మగౌరవ రాజ్యాధికారానికి బీసీల ఐక్యత పునాది కావాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలో జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం సమావేశం రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి దుర్గా మంగతాయర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వాసంశెట్టి దుర్గా మంగతాయారు సారథ్యంలో పలువురు పెద్ద ఎత్తున సంఘంలో చేరగా వీరికి గూడూరి వెంకటేశ్వరరావు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా సంఘంలో చేరిన మొల్లేటి భగవాన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా మట్టపర్తి మోహన్ కుమారి, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గా రచ్చా ధనలక్ష్మి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కట్టా శ్రీనుబాబు, జిల్లా జనరల్ సెక్రటరీ చోడుపిల్లి సత్యవతి, జిల్లా సెక్రటరీ వాడ ముద్దుల రత్నం, జిల్లా సెక్రటరీ దూడ సత్తిబాబు జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల ఐక్యత, ఆత్మగౌరవ రాజ్యాధికారానికి పునాది కావాలని, బీసీలను ఐక్యం చేసుకుంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ స్పోక్స్ పర్సన్ అనుసరి ప్రభాకర్ రావు, ఎంపీటీసీ రాయుడు నాగేశ్వరరావు, కడలి సుధాకర్, పండి సుజాత, సబ్వే దీప్తి, నామ్ కుమారి, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు మట్టపర్తి మోహన్ కుమారి. నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. సారు నాకు ఇది ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ పదవి ఇచ్చినందుకు నేను బీసీ ఓసీ అని ఎప్పుడు కూడా నేను పదవి కోసం కానీ ఇప్పుడు దీనికోసం కానీ నేను రాలేదు. అసలు నేను క్యాస్ట్ అంటే నాకు ఇష్టం ఉండదు అసలు. అలాంటిది ఇప్పుడున్న జనాల్లో ఓసీ బీసీ అని బీసీలు తొక్కేద్దామని చూస్తున్నారు. ఇదేంటి, నేను బీసీ అయ్యి ఉండి అందరికీ సహాయపడుతున్నప్పుడు మనం బీసీలకి ఎందుకు సహాయపడకూడదు? మన సైడ్ నుంచి మనం ఎందుకు ఉండకూడదు? పాలించబడుతున్నాం కానీ పాలించట్లేదు. మనం పాలించి ప్లేస్లోకి మనం రావాలి అంటే ఎవరొకరు ముందడుగు వేయాలండి. మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు వద్దన్నా, ఎవరు వద్దన్నా మా హస్బెండ్ సహాయంతో నేను ముందుకు సాగుతున్నానండి. ఖచ్చితంగా బీసీలు కూడా పైన సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు కూడా అవ్వాలి. అంత వరకు వస్తేనే మన బీసీకి ఒక న్యాయం జరుగుతుంది. ఓన్లీ మనల్ని ఎలా చూస్తారంటే పాలించబడే వాళ్ళలాగే చూస్తున్నారు. ఒక పదవి ఇవ్వాలన్నా కింద చిన్న స్థాయి పదవులు ఇచ్చి వదిలేస్తారు తప్ప పెద్ద పదవుల దాకా మనల్ని వెళ్ళనివ్వట్లేదు. ఎప్పుడు వాళ్ళ కిందే మనం ఉండిపోతున్నాం. నమస్కారం, నా పేరు వాసంశెట్టి దుర్గా మంగతాయర్. ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. ఈ రోజున బీసీ సంఘంలో కొంతమంది నాయకులు జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈ రోజు బీసీలు జరిగే అన్యాయాల కోసం మేమందరం కలిసి పోరాడతామని చెప్పి ఈ రోజున ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మాకేదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం కోసం మేమందరం ఏకమై పోరాడతామని చెప్పి మేమందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బీసీకి కూడా అన్యాయం జరిగే చోట మేమందరం కలిసికట్టుగా వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్ చేసి మేమంటూ ఒక విధిగా ఎదుగుదామని చెప్తున్నాం. ప్రతి బీసీకి ఎటువంటి కష్టం వచ్చినా సరే మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసి వాళ్ళ తరపున మేము నుంచుని వాళ్ళ తరపున పోరాడి ఈ రోజున మేము వాళ్ళందరికీ ఒక మాట ఇస్తున్నాం. మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఎటువంటి సమస్యనైనా మేము పోరాడి వాళ్ళ సమస్యను క్లియర్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని. గత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, దేశ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 15 వర్గాల ప్రజలకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మధ్యన వారధిగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు కాకినాడలో సోదరి దుర్గా రాష్ట్ర కార్యదర్శిగా జాయిన్ అయిన తర్వాత అనేక సందర్భాల్లో మంచి ప్రచారం చేస్తూ ఉంది. ఈరోజు తన మిత్రులైనటువంటి కొంతమంది నాయకులకి బీసీ సంఘాల్లో వారిని ఆహ్వానించడం, ఆవిడ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఇవాళ వారికి నియామక పత్రాలు అందజేస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో, కేంద్రంలో కానీ బీసీలకు రావాల్సినటువంటి అనేక రాయితీలు రావట్లేదు. మనకు జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చట్టసభల్లో మనకు అన్యాయం జరుగుతూ ఉంది. అలాగే విద్యా ఉద్యోగాలు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. వ్యాపారాల్లో అన్యాయం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ పాల్గొనాలంటే మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటిది మనం యూనిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ అంటే నాది రజక కులం, నాది నాయ బ్రాహ్మణ కులం, నాది చెట్టుబలిక కులం, లేకపోతే నాది యాదవ్ కులం అని చెప్పడం కాదు. మీ కులం ఏంటంటే బీసీ అనే నినాదాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏది ఏర్పడినప్పటికీ కూడా ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇస్తా ఉన్నారో ఆ హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీని నిలదీయాల్సినటువంటి బాధ్యత కూడా బీసీ సంఘాలపైనే ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.
అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రతి ఒక్క ప్రధానమంత్రి కూడా తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యులైనటువంటి కొంతమంది బీసీ మహిళలకు కూడా కోటా పెట్టాలి, పెట్టకపోతే మాత్రం ఈ బిల్లు పాస్ అవడానికి వీల్లేదని వెనక పంపించినటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితిని మార్చాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. మనం అందరం కూడా ఏకస్తులై బీసీలు అంటే మేమందరం ఒకటే కమ్యూనిటీగా ఉన్నామని చెప్పి, ఎలా అయితే ముస్లింస్ చూస్తే రాజకీయ పార్టీలు జడుస్తాయి, కాపులు చూస్తే రాజకీయ పార్టీలు జరుస్తాయి, అలాగే ఎస్సీ సోదరులను చూస్తే కూడా జరుస్తాయి. కానీ వెనుకబడిన వర్గాల దగ్గరికి వచ్చేటప్పటికి 739 కులాలు ఉన్నారు, వీళ్ళని గుర్తించకపోయినా పర్వాలేదు అని చెప్పి మనల్ని విభజించి పాలిస్తా ఉన్నారు.